టాలీవుడ్ లో కొత్త రచ్చ మొదలైంది. ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తే దానికి వెంటనే బండ్ల గణేష్ కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణలో పోటీపై పవన్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా అంటూ కామెంట్ చేశారు. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదంటే సింగిల్ గా వస్తున్నారా చెప్పండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ టార్గెట్ చేశారు. సెటైరికల్ గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి వెంటనే బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు అంటూ ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు బండ్ల. అసలు నువ్వెవరు, నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ చెలరేగిపోయారు. నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా అంటూ ప్రశ్నించారు. పని లేకపోతే పని చూసుకోవాలని, ప్రతి దాంట్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు. తరచూ వివాదాల్లో ఉండడం ప్రకాష్ రాజుకు అలవాటే. బీజేపీ విషయంలోనూ మరికొన్ని అంశాల్లోనూ ఆయన ఎక్స్ వేదికగా ఘాటైన పోస్టులు పెడుతుంటారు. ప్రెస్ మీట్లలోనూ నిలదీస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఇటు ప్రకాష్ రాజ్, ఇటు బండ్ల గణేష్ ఇద్దరి ట్వీట్స్ మనం చూస్తున్నాము. ముందుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా, అది చెప్పి రండి, జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము. అయితే వెంటనే బండ్ల గణేష్ ఇచ్చిన రియాక్షన్ కూడా మనం చూడొచ్చు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవరివి, తమిళోడివా, తెలుగుడివా, కన్నడవాడివా, నీ ఊరేది, నీకు అదేంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్స్ ఇవ్వడానికి ఏమైనా ప్రధానివా అంటూ ప్రకాష్ రాజ్ను ప్రశ్నిస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా మరొక పక్క మనం చూడొచ్చు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అటు రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్, దానికి బండ్ల గణేష్ ఇంకా కాస్త ఘాటుగా ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తే దానికి వెంటనే బండ్ల గణేష్ కౌంటర్లు ఇచ్చారు. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. కానీ పోలీసులు కోర్టు అనుమతి నిరాకరించడంతో జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా ఘాటైన పదాలు వాడుతూ పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. ఎవరయ్యే జాగీర్ అంటూ ఇలా చాలా రకాల పదాలు అయితే వాడారు. ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది తెలంగాణలో, అది మాత్రం పక్కా అన్న మెసేజ్ అయితే ఇచ్చి వెళ్ళిపోయారు. దాని తర్వాత రకరకాల కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్, దానికి బండ్ల గణేష్ చేసిన రీట్వీట్ హాట్ టాపిక్ అయ్యాయి అటు రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చిన సినీ నిర్మాత, నటులు బండ్ల గణేష్ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. బండ్ల గణేష్ గారు, ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు? మీరు అడగటం కూడా మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అమ్మా. వాడు మనిషే కాదమ్మా, ఎందుకు వదిలేండి. కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇదంతా స్వామి భక్తి చాటుకోవడానికా, ప్రకాష్ రాజ్ మీద ద్వేషం అనుకోవాలా? అసలు ప్రకాష్ రాజ్ అనేవాడిని నేను మనిషిగానే కన్సిడర్ చేయనమ్మా. ఏందా ఒక్క చిన్న ట్వీట్ చేసినందుకే మనిషిగా కూడా కనిపించట్లేదా? అసలు వాడు క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో ప్రపంచానికి తెలుసమ్మా. ప్రకాష్ రాజ్ అనేవాడు ఏంటో అనేది నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. అసలు సంబంధం లేకుండా ఆయనకి ఏం సంబంధం అమ్మా. ఇక్కడ రాజకీయాలతో జస్ట్ ఆస్కింగ్ అని ఒక 4 కొటేషన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని జస్ట్ ఆస్కింగ్, ప్రధానమంత్రిని అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్తే అయిపోతుంది. కాదు కదమ్మా. ప్రకాష్ రాజ్ గురించి
నేను ఎంత తక్కువ మాట్లాడితే నా వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ నా దృష్టిలో మనిషి. ప్రకాష్ రాజ్కి ఎవరో ఒక సమానం చెప్పాలి, ఒక హ్యాపీగా వాళ్ళు రావాలి. అసలు ఇక్కడ మన ప్రకాష్ రాజ్ క్యాలిబర్ ఏంటో, ఒక బెంగళూరులో పోటీ చేస్తే 1200 ఓట్లు వచ్చినాయి అమ్మ. వాళ్ళ ఊర్లో పోటీ చేసి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని చేశాడు, 1200 ఓట్లు వచ్చినాయి. ఒక గ్రామ పంచాయతీ వార్డు నంబర్గానే గెలిచాడమ్మ. మా ఎలక్షన్ లో మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోయాం మేము. నిన్ను జనం తిరస్కరించారు, నిన్ను జనం మనిషిగానే లెక్కేసుకోవట్లేదు. నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మించిన వాళ్ళ మీద, ఎవరో భారత ప్రధాని లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కూడా మెచ్చుకుంటారు నాయకుల మీద నువ్వు మాట్లాడితే సెటైరిక్ గా ట్వీట్లు వేస్తే ఎవరు భరిస్తారమ్మా? ఒక అభిమానిగా కాదు, మేము ఒక అభిమానులం కాదమ్మా, మేము నిజాయితీ గల మనుషులుగా మాట్లాడుతున్నా తల్లి. నేను అది చాలా తప్పని తిరస్కరిస్తున్నాను. అట్లా మాట్లాడకరా బాబు, నువ్వు మార్చుకో, ఇకనన్నా పందా మార్చుకో. ముందు ఒక ప్లేస్ ఎన్నుకో, ఒక ఊరును ఎన్నుకో, ఆ ఊరును బాగు చేసుకో. తర్వాత వచ్చి అన్ని ఊళ్ళు కర్ణాటక పోయో, తమిళనాడు పోయి, మహారాష్ట్ర పోయి అన్నిట్లో ఏలు పెట్టు. ముందు ఉన్న దగ్గర చేసుకోమని సలహా ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ తల్లి. సో ప్రకాష్ రాజ్ అడగడం తప్పంటారా? 100% తప్పమ్మా. స్థాయికి మించి నేను అడగటం కూడా తప్పే. నా స్థాయికి దగ్గర వచ్చి నేను ఇవ్వాలమ్మా. నేను ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నారు, పొత్తుతో వస్తున్నారా, నిజంగానే వస్తున్నారా, ఆవేశంగా మాట్లాడారా మాత్రమే కదా. ఆయన ఎక్కడ అసభ్య పదజాలం గానీ ఎక్కడ ఏమీ వాడలేదు కదా తన ట్వీట్ లో, కానీ మీరు మాత్రం రా అన్న పదం వాడారు. లేదు లేదు లేదు, నేను తట్టుకోలేక ప్రతి విషయంలో ఏలు పెట్టి న్యూసెన్స్ చేస్తున్నాడు, ఇట్లాంటి న్యూసెన్స్ ఫెలోస్ ని అవాయిడ్ చేయడానికి నేను మాట్లాడానమ్మా, అంతేనమ్మా. అంతకంటే నాకు ఏమీ మళ్ళీ మీరు పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయాల్లో, సినిమా రంగంలో, ఒక్కరే రియాక్ట్ అవుతూ ఉంటారు. తల్లి నా టార్గెట్, నాకు ఏ రాజకీయ సంబంధం లేదు, నాకు ఏ పొలిటికల్ యాక్టివ్ లేదు, ఏమీ లేదు. నాకు అట్లా ఆయన అంతం కరెక్ట్ అనిపించలేదు. ఇంతకు ముందు కూడా 4-5 సార్లు చూశాను, మరీ తట్టుకోలేక వేసానంటే. నాకు ఏ విధమైన సంబంధం లేదు, ఏ రాజకీయాలతో నాకు సంబంధం లేదమ్మా. థ్యాంక్ యూ. సో మీరు సినిమాలో యాక్టివ్ గా ఉంటారు, మరి ప్రకాష్ రాజ్ పై ఇంత మండిపడుతున్నారు, రేపు ఆయనతో కలిసి పనిచేయాల్సి వస్తే ఈ పని దానికి సంబంధం ఏముందమ్మా? దానికి సంబంధం ఏంటి? తప్పురా బాబు, నువ్వు అట్లా మాట్లాడకని చెప్తా, హితో చెప్తున్నా. బాగుపడు, ఇక్కడ వీలైతే సాయం చేయ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయ అంటా కానీ ఇవన్నీ నేను మాట్లాడనమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. కాదండి, ఆయన ట్వీట్ సెటరికల్ గా ఉంది, బట్ మీరు మాత్రం చాలా ఆగ్రహంగా ఉంది. మీరు కూడా డీసెంట్ లాంగ్వేజ్ లో పెట్టుంటే బాగుండేదేమో. కాదమ్మా. ఆగ్రహం అంటే ఆయన ఇప్పుడు నేను నా స్థాయికి మించిన వాళ్ళని, నేను దేనికి నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా స్థాయికి మించిన వాళ్ళని విమర్శిస్తే జనం ఒప్పుకుంటారమ్మా? మనుషులు ఒప్పుకుంటారా? లేదులేమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వాడి గురించి మాట్లాడటం అనవసరం. ఉంటా, నమస్కారం. రైట్ బండ్ల గణేష్ గారు, అది ఎవరో ఒకరు ఆపకపోతే ఇది ఇంకా ఆగదు అని తను అంత ఘాటుగా రియాక్ట్ అయ్యాను అని చెప్తున్నారు బండ్ల గణేష్ టీవీ9 తో మాట్లాడుతూ. ప్రకాష్ రాజ్ ఇటు కన్నడ, అటు తెలుగు, తమిళనాడు, మహారాష్ట్ర, ఇలా అన్ని రాజకీయాల్లో, అన్ని సినిమా ఇండస్ట్రీలో ఏ సందర్భం వచ్చినా కూడా ఆయన వేలు పెడుతూ ఉంటారు. ఆయన స్థాయికి మించి అందరినీ సెటరికల్ గా విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కడో ఒక చోట ఆగాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా ఘాటుగా రిప్లై పెట్టాను అని బండ్ల గణేష్ మాట్లాడుతున్న మాటలు మనం విన్నాము. అయితే తనకి ఏ పొలిటికల్ పార్టీతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏమీ లేవు అని కూడా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. అది టాలీవుడ్ లో కొత్త రచ్చ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన సెటిరికల్ ట్వీట్ చూడొచ్చు. దానికి వెంటనే బండ్ల గణేష్ కూడా కౌంటర్లు ఇచ్చారు. చేతనైతే సాయం చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దంటూ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ప్రతి దాంట్లో దూరడం ప్రకాష్ రాజ్కి అలవాటైపోయింది. ప్రకాష్ రాజ్ పోటీ చేస్తే 1200 ఓట్లు వచ్చాయి. అది ప్రజల్లో ప్రకాష్ రాజ్కు ఉన్న పరపతి. అన్ని పవన్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేసిన తర్వాత దానికి బండ్ల గణేష్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్, అలాగే టీవీ9 తో మాట్లాడిన కొన్ని మాటలు మనం చూడొచ్చు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దొరా అనేది సెటరికల్ గా కనిపిస్తోంది. అక్కడ చాలా మంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అందులో మొదటి వారు బండ్ల గణేష్. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవరివి, తమిళ, తెలుగు, కన్నడన, ఇలా ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటావు, నువ్వేమైనా దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా కూడా నువ్వే ఇన్వాల్వ్ అవుతూ ఉంటావు, నీకు పని లేకపోతే ఏదైనా పని చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలాగా ఫీల్ అవ్వద్దు అంటూ ప్రకాష్ రాజ్ మీద చాలా ఘాటుగా బండ్ల గణేష్ చేసిన రిప్లై ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఇది టాలీవుడ్లో కొత్త రచ్చకు దారితీసింది, ఇటు రాజకీయాల్లో కూడా రచ్చకు దారితీస్తుంది అని చెప్పొచ్చు.
ఎస్ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఏమో నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావు, నీకంటే పెద్దవాళ్లను విమర్శించి నీ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నిజం ఏంటంటే నీకు అంత సీన్ లేదు అంటూ బండ్ల గణేష్ చేసిన 2 ట్వీట్లు మనం చూడొచ్చు. ఫస్ట్ ఏమో